245 కోట్ల రూపాయలు నిధులు రైల్వే నుంచి వచ్చాయన్నారు కదా, అది మీ పీరియడ్లోనే వచ్చాయా? మీ ఎమ్మెల్యే పీరియడ్లోనేనా? ఎమ్మెల్యే తారీఖు 12వ నెల 2024 నాడు శాంక్షన్ లెటర్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి జీవో కాపీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి ఆ జీవో చూసుకుంటారు. ఓకే, కానీ దీని వెనక మన ఎంపీ ఈటల రాజేందర్ కృషి ఉంది అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు ప్రయత్నం అందరం చేస్తున్నారు, ఖచ్చితంగా ఎంపీ గారి ప్రయత్నం కూడా, కానీ మీ ఖాతాలో వేసుకుంటున్నారు కదా. మా ఖాతాలో మేము వేసుకోలేదు. ఇది మీకు మిగతా దీనికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటర్స్ కానీ అక్కడ జరిగిన ఎవరెవరు కలిసిన విషయాలు కూడా మీ అందరికీ కూలంకుషంగా వివరించడం జరిగింది. వారి సహకారం కూడా సహకరిస్తారు. ఇంకో నాలుగు ప్రాజెక్టు తీసుకురావచ్చు. బంగాజీలో కూడా మస్తు దాన కిషోర్ గారికి మా ఎమ్మెల్యే గారు కలిసి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, ఏ రోజు కూడా ఎంపీ గారు దాన కిషోర్ గారిని కలిసి ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు. ఒకవేళ ఆయన కూడా ఇచ్చి ఒకవేళ దీంట్లో సహకరించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము సహకరించుకుంటాం. అభివృద్ధి ఫలాలను మల్కాజ్గిరి అందించడానికి అన్ని పార్టీలను కలుపుకోవడం కావడానికి మాకు ఏం అభ్యంతరం లేదు. గతంలో మా పార్టీలో పోయినవారు ఈ చోట మోట నాయకులు చెప్పుకుంటున్న మాటలే తప్పితే అందరూ నేను ఎప్పుడు నేను తీసుకొచ్చినా అనే మాట రాదు. మనకు అలా మీరు విఘ్నులు ఒకటే వీళ్ళు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. వీటి మీద ఏవేవైతే శాంక్షన్స్ అయినాయో ఎవరు ప్రతిపాదించారు, ఎవరు దగ్గరకు పోయి అని మీరు ఒకటి కలతో చూసుకుంటే చాలా మంది ఎవరు శాంక్షన్ చేస్తున్నారు. ఎంపీ గారు రైల్వే అధికారులతో ఇదే ప్రాజెక్టుల మీద సమీక్ష సమావేశం కూడా జరిపారండి. ఆయన కూడా శాంక్షన్స్ ప్రతిపాదనలు జరిగినాయి. శాంక్షన్స్ అయిన టైంలో కూడా ఆయన మాట్లాడేయవచ్చు. ఆయన మాట్లాడి తప్పులేదు అంటలేదు. ఎందుకంటే ఒక ఎంపీ పార్టీ అనేది రైల్వేస్ ఉంటుంది కాబట్టి ఆయనకు కూడా రావాల్సిందే. కానీ మేము చెప్పేది ఎమ్మెల్యే గారు పెట్టిన లెటర్ మీదనే ఇవన్నీ శాంక్షన్స్ రావడం జరిగింది. దానికి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఎమ్మెల్యే గారు కానీ ఏ డేట్లా 240 అంటూ కదా, దాని మీద ఉన్న మీ దగ్గర ఉన్నతి పత్రాలు ఉన్నాయంటూ కూడా ఆ ఉన్నతి పత్రాలు కూడా మీకు అందిస్తాము. మీరు బీజేపీ వాళ్ళని కూడా క్రాస్ చెక్ చేయండి. అని మీరు ఇచ్చిన వినతి పత్రాలు ఇవ్వండి. బీఆర్ఎస్ ఇచ్చేందులో మేము కూడా చెక్ చేసుకుంటాము. ఇది ఎవరు నిజంగా తీసుకొచ్చిందని మీకే తెలుస్తుంది కదా. అది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఈ మా ఎమ్మెల్యే గారు చాలా సౌకర్యం. రేపు శాంక్షన్ అయ్యి రేపు మన వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకారం ఎంపీ గారినే ముందు పెట్టి నిలబడతాము. Please like, share and subscribe.